హాయ్ అండి. ఈరోజు శనగుంటలు తయారు చేసుకుందాము. ఒక కప్పు శనగపప్పులకి ఒక ముక్కాలు కప్పు బెల్లం వేసుకోవాలి. శనగకాయ పప్పులు అయితే ఇలా బాండల్లో వేసుకొని స్లో మంట మీద అవి బాగా వేయించుకోవాలా. దూరగా వేయించుకొని అవి చల్లారి పెట్టుకోవాలా. అలాగే వాటి పొట్టంతా తీసేసుకొని నీట్గా దబ్బలుగా చేసుకోవాలి. పప్పునైతే బాగా స్లో మంట మీదనే వేయించుకోవాలి. దూరగా హై మంట మీద పెడితే మాడిపోతాయి కాబట్టి స్లో మంట మీదే పెట్టుకోవాలి. బాగా ఇలా దూరగా వేయించుకున్న తర్వాత నీట్గా ఇలా దూరగా వేయించుకోవాలా. అవి ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకొని తర్వాత అవంతా పొట్టు తీసేసుకోవాలా. బెల్లం వచ్చేసి చెప్పాను కదండి, ఒక కప్పు శనగకాయ పప్పులకి ముక్కాలు కప్పు బెల్లము. మేము కొంచెం స్వీట్ తింటాం కాబట్టి నేను కొంచెం అయితే వేసాను. బట్ ఇదంతా బెల్లం అంతా తురిమి పెట్టుకునేసి నీట్గా బాండల్లో వేసి హీట్ చేసుకోవాలి బెల్లాన్ని. బెల్లంలో మాత్రం ఒక 2-3 స్పూన్లు నీళ్ళు వేసుకొని కరగబెట్టుకుంటే సరిపోతుంది. ఆ బెల్లంలోనే మనకు వాటర్ కూడా వస్తుంది కాబట్టి. చూడండి, ఒక కప్పు శనగకాయ పప్పులకి ముక్కాలు కప్పు బెల్లం అన్నమాట. ఇలా వేసుకునేసి ఒక 2-3 స్పూన్లు ఉంటుంది నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకుంటే ఆ నీళ్ళతోనే మొత్తం కరిగిపోతుంది. ఇలా చేసుకుంటే చాలా మంచిది. చిన్న పిల్లలకు కూడా చాలా మంచిది ఇది పెడితే. ఇలా అది మొత్తం వచ్చేసి వడగట్టుకోవాలి బెల్లం వాటర్ అంతా. ఎందుకంటే ఇసుకుంటుంది అడుగున, కాబట్టి ఇలా వడగట్టుకునేసి తర్వాత మళ్ళీ దాన్ని ఆ డస్ట్ అంతా తీసేసి మళ్ళీ ఆ వాటర్ అంతా పోసుకొని మనం పాకం చేసుకోవాలి. ప్లస్ అయినంత మొత్తం తీసేసి ఏదైనా మట్టి ఎట్లా ఇసుక అలాగా ఉంటుంది కాబట్టి బెల్లంలో చూడండి ఎలా వచ్చిందో, ఇసుక అంతా ఉంది. అది తినేటప్పుడు ఖచ్చితంగా మనకు బాగా పళ్ళకు తగులుతుంది కాబట్టి మనం వడపోసేసుకోవాలి. తర్వాత వడపోసుకున్న తర్వాత ఇది మొత్తం మళ్ళీ నీట్గా మళ్ళీ బాండల్లో వేసేసుకొని మొత్తం పాకం చేసేసుకోవాలి. ఇప్పుడైతే పాకం బాగా వస్తేనే మనకు చిక్కీలు కూడా బాగా వస్తాయి. ఇలా చూడండి, పాకం మొత్తం తయారైపోయింది కదా. ఇప్పుడు కొంచెం వాటర్లో వేసుకొని పాకం ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి, పాకం అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. చూడండి, అలా రావాలా పాకం అయితే. ఇలా పాకం అయితే అలా అలా రావాలి. అలా వస్తేనే మనకు శనగుంటలు అనేటివి బాగా వస్తుంది. చూడండి, అలా కొట్టినా కూడా చాలా గట్టిగా ఉండాలి, అలా సౌండ్ వస్తుంది. అప్పుడే పాకం అయితే రెడీ అయిపోయింది మనకు. అలా ఉంటేనే పాకం రెడీ అయినట్లు. ఇప్పుడు మొత్తం చూడండి దగ్గర పడిపోయింది కదా, బెల్లం అంతా పాకం అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం శనగకాయ పప్పులనంతా మనము పొట్టు తీసుకొని దబ్బలుగా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్లో మంట పెట్టేసి ఆ శనగకాయ పప్పులంతా దబ్బలు చేసుకున్నట్టువి పొట్టు తీసేసుకున్నట్టు మొత్తం మనం దాంట్లో వేసేసి మొత్తం మిక్స్ చేసేయాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి దగ్గర పడాలండి మొత్తం నీట్గా.
చూడండి ఇప్పుడు మొత్తం శనగకాయ పప్పులన్నీ వేసేసాను. ఇలా మొత్తం స్లో మంట పెట్టుకునేసి నీట్గా అవంతా బాగా దగ్గర పడిపోవాలి. బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి నీట్గా అలా మొత్తం అలా నీట్గా కలిపేసుకోవాలి మనము. స్లో మంట మీదే పెట్టుకోవాలి. ఈలోపు మనము ఆయిల్ ఒక 2 స్పూన్లు ఆయిల్ ప్లేట్కి అప్లై చేసేసుకోవాలి. నీట్గా రుద్దుకునేసి ఆయిల్ అంతా బాగా నీట్గా ప్లేట్కి అంతా అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ముద్దంతా దాంట్లో వేసేసి ప్లేట్లో వేసేయాలి మొత్తము. ఇలా మొత్తాన్ని ఆయిల్ రాసిన ప్లేట్లో వేసేసి మొత్తం వాటిని ప్లేట్ మొత్తం సమంగా పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత చూడండి చేతికి కూడా ఏం అంటుకోలేదు, మొత్తం బాగా ఆరిపోయింది. ప్లేట్లో వేసిన తర్వాత ఒక 1 అవర్ వదిలేయాలి. ప్లస్ కొంచెం తడి ఉంటుంది కదా, ఆ తడి మీదనే మనం చాక్ తీసుకొని నీట్గా పీసెస్ లాగా కట్ చేసి వదిలేసామనుకోండి, మనకు అదే పీసెస్ లాస్ట్లో కూడా మనం తీయడానికి బాగా వస్తుంది. కాబట్టి అలా చేసి ఘాట్లు పెట్టేసి వదిలేయాలి. లాస్ట్లో మనం తీసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే బాగా ఆరిపోతుంది కాబట్టి, ఎండిపోతే మళ్ళీ మనం చేయలేం కాబట్టి కొంచెం లైట్గా చెమ్మున్నప్పుడే మనం అలా చేసి పెట్టేయాలి. ఘాట్లు పెట్టేసామనుకోండి లాస్ట్లో మనం తీయడానికి బాగుంటుంది. అలాగే మనం చాకుతోనే కూడా తీయచ్చు వాటిని బయటికి. చూడండి నీట్గా ఆరిపోయింది. ఇప్పుడైతే మనకు చిక్కీలు తయారైపోయాయి. నేనైతే స్క్వేర్ షేప్లో చేశాను. మనం అలాగే బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు మనం. బట్ నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో చేసుకున్నాను. బాగుంటాయి, ఎలా అయినా చేసుకోవచ్చు, కానీ హెల్త్కి కూడా మంచిదండి. శనగకాయ పప్పులు బెల్లం అనేది కూడా హెల్త్కి మంచిది. చేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా